పంచాయతీ చిట్టంపాడు, అలాగే పెదకోట, గుమ్మకోట పంచాయతీ గుజ్జలి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని గౌరవ తహసీల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. సార్, మీకు ప్రజల తరపున మేము కోరుకునేది ఒకటే, మీ ద్వారా అంటే మా ఇబ్బందులని హైడ్రో పవర్ ప్రాజెక్టు అనంతగిరి మండలంలో చిట్టంపాడు గుజ్జలి హైడ్రో పవర్ ప్రాజెక్టును నవయుగ కంపెనీకి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. గతంలో పెద్దపేటకు సంబంధించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా అదాని కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం అనుమతించింది. ఈ మూడింటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు చిట్టంపాడు హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతం నుండి అనంతి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేరకు బాధిత ప్రజలు, గిరిజనులు, పీసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, జడ్పీటీ సహా అందరూ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతి రద్దు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అసలు ఆదివాసీ గ్రామ సభ, పీసా చట్టం, 107 చట్టం, అటవీకుల చట్టాన్ని ధిక్కరించి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రాంతంలో అనుమతి ఇచ్చే అధికారం లేదని సుప్రీంకోర్టే 1997లో పేర్కొన్నది. అయినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా గిరిజన చట్టాలు, ఆదివాసీ చట్టాలను ధిక్కరించి హైడ్రో పవర్ ప్రాజెక్టును కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే అధికారం ఈ చంద్రబాబు ప్రభుత్వం లేదని చెప్పి మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు గిరిజన హక్కుల చట్టాలని సమీక్షించి కాపాడవలసిన టీఎస్సీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆమోదం లేకుండా, తీర్మానం లేకుండా ఈరోజు ఏకపక్షంగా ప్రభుత్వం ఈరోజు ఆదివాసీ హక్కుల చట్టాలు ధిక్కరించి అడవులని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం జరుగుతున్న కుట్రని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఇటీవల కాలంలో కార్పొరేట్ శక్తులకు అటవీ సంపద దోచుకోవడానికి 1/70 చట్టం అడ్డు ఉందని చెప్పి వాటిని సవరించాలని చెప్పి ఈరోజు ఒక తప్పుడు ప్రచారం చేసి ఏజెన్సీ ప్రాంతంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కుల చట్టాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం చెప్పి కూడా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన 48 గంటల ఆదివాసుల బంధు సందర్భంగా మాట్లాడుతూ మేము 1/70 చట్టాన్ని సవరించమని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. కానీ అదే ప్రభుత్వం ఈరోజు నవయుగ కంపెనీలంటి హైడ్రో పవర్ ప్రాజెక్టులన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరితో అవలంబిస్తుంది. ఆదివాసుల పట్ల, ఆదివాసుల చట్టాల పట్ల ఒక సవతి తల్లి ప్రేమ చూపెడుతూ ఈరోజు ఆదివాసులు మోసం చేయని ప్రయత్నం చేస్తుంది. ఈ రకమైన చర్యకి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించడం కాదు, రాబోయే కాలంలో ఆదివాసీ అనుకూల విధానాలు కానీ ప్రభుత్వం చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఆ రకంగా ప్రభుత్వం మెడలోంచైనా మా ప్రాంతాన్ని మేము కాపాడుకోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుని రద్దు చేయాలని, అలాగే ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి అదైతే కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ఈరోజు 5 కిలోమీటర్లు చిట్టంపాడు నుండి అనంతగిరి దాకా మొత్తం 6 కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేసుకొని ఇక్కడ రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయంలో చేరుకోవడం జరిగింది. ఈరోజు మేము చెప్తున్నాం, గత ప్రభుత్వంలోనే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు, వనరులు దోచుకోవడానికి అనేకమైన వక్ర మార్గంలో జీవోలు తీసుకొచ్చి అనుమతులు జారీ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వెనక్కి తగ్గారు అనుకుంటే ఈరోజు అనంతగిరి మండలంలో చూసాం. కొయ్యూరులో ఎర్రవరం, అనంతగిరిలో పెదకోట, అలాగే తోకరు పంచాయతీ చిట్టంపాడు, గుమ్మకోట పంచాయతీలో గుజ్జలి గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామంలో ఈరోజు వందలాది మందులు, వేలాది మంది గిరిజనులు అక్కడ నివాసం ఉంటున్నారు.
వాళ్ళతో పాటు భూములు కూడా ఈరోజు 1000 ఎకరాల భూములు తక్కువ కాకుండా ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది, ముంపుకు గురి అవుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా నిరాశ్రయాలు అవుతున్నారు. దానికి చూడకుండా కనీసం 5th షెడ్యూల్ 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి చట్టాన్ని పరిగణన తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఉల్లంఘించి ఇక్కడ అనుమతులు ఇచ్చి ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నారు. ఈ ప్రాంతంలో 1/70 చట్టానికి అనుగుణంగా పీసా కమిటీ హక్కులున్నాయి, చట్టాలున్నాయి. వాటిలన్నింటిని పరిగణన తీసుకొని అవునా కాదనుకొని ఇక్కడ అనుమతులు వస్తుంది. అటువంటిది ఎటువంటి అనుమతులు గిరిజనుల నుండి కోరుకోకుండా అనుమతులు లేకుండానే ఈరోజు ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈరోజు ఇక్కడ తవ్వడానికి లేకపోతే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది శుద్ధ తప్పని హెచ్చరిస్తున్నాం. చూసాం 1/70 చట్టాన్ని సవరించాలని ఆయన పత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నిరాశిస్తూ 48 గంటల బంద్ వెనక్కి అంటే నిరసనను చేస్తే దాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కడతామని వస్తే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ ఒక తాటి మీద వచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయక తప్పదు. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 1997లో సమర్థ జడ్జిమెంటు ఇచ్చారు. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఇక్కడ ప్రభుత్వం కూడా గిరిజనేతరుడని ఈరోజు చట్టం చెప్తుంది. అటువంటి ప్రభుత్వం పరిధిలో ఈ 1/70 చట్టం ఉంది రాజ్యాంగ పరిధిలో. దాన్ని పరిగణన తీసుకోకుండా ఈ జోలికి వస్తే అల్లూరి సీతారామరాజు గారు అడుగుజాడల్లోనే ఈరోజు పోరాటం నడుస్తుంది. ఏజెన్సీ అల్లూరి జిల్లా అంతా ఒకటై తిరుగుబాటు చేస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే మునిగిపోవడానికి అక్కడ ముంపులో గురి అవ్వడానికి ఇష్టపడము, తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పిస్తాం. కానీ మా ప్రాంతం, మా భూములు, మా గ్రామాలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ రకంగా ఉన్నటువంటి ఇక్కడ వార్డు నంబర్లు, పీసా కమిటీలు, ఇక్కడ ఎంపీటీసీలు, సర్పంచ్లు ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చ పెట్టి ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోరుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ పర్యటనకు వచ్చారు. అటు మన్యం జిల్లా, ఇటు అల్లూరు జిల్లా చూశారు. ఇక్కడ బాధలు వ్యాధులన్నీ చూశారు, కొండలు ఎక్కారు. కానీ ఇప్పుడు కూడా బాధ్యత లేకపోతే చాలా బాధాకరమైన విషయం. అందుకే అసెంబ్లీలో చర్చ పెట్టి ఈ కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకొని అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జిల్లా పరిషత్ కానీ, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పరిషత్ కానీ, పాడేరు గవర్నింగ్ బాడీలో కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈ రద్దు చేయాలని డిమాండ్ తీసుకెళ్తాము. పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షం నుండి పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిక